బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాకలోని టీటీడీ దత్తత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి 2 హుండీలను పగలగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరించినట్లు సమాచారం. ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఆలయానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు పురోగతిపై ఆరా తీశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు నిశితంగా పరిశీలించి ఆలయ సిబ్బందిని విచారిస్తున్నారు. ఆలయ హుండీల్లో గత 6 సంవత్సరాలుగా వచ్చిన ఆదాయం ఉండవచ్చని, 30 లక్షల నుంచి 50 లక్షల వరకు నగదు ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. చోరీకి గురైన నగదు, బంగారం, వెండి విలువైన అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆలయంలో భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడమే ఈ ఘటన కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అంటే దాని మీదకి వెళ్ళేస్తారు ఓన్లీ ఉండీల మీద కొట్టుకోకూడదా నాకు కొంచెం పాపి ఉన్నట్టు అదే మాట్లాడగా బిజినెస్ గ్రూప్ పెట్టాను లాక్ ఇన్సైడ్ ప్లీజ్ ప్లీజ్ పైదానికి లేదు.